హైదరాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. గోదాముల్లో నిల్వ ఉంచిన 22 క్వింటాల పత్తి నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 44 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. 2 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితులు ఏపీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. యాలాల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో బాగాయిపల్లి చౌరస్తా ప్రాంతంలో ఖచ్చితమైన సమాచారంతో మనము నకిలీ పత్తి విత్తనాలు దాదాపు 2.2 టన్స్ సీజ్ చేయడం జరిగింది. 2 వ్యక్తులు మనకు శ్రీనివాసరావు అని ఇతను చేబ్రోల్ మండల్ గుంటూరు డిస్టిక్, ఇంకో వ్యక్తి శివనాగేశ్వరరావు, ఇంకొక వ్యక్తి మనకు నారాయణ రెడ్డి అని చెప్పి బీకోట గ్రామము, బీకొత్తకోట మండలం, ఇది కూడా అన్నమయ్య డిస్టిక్. వీళ్ళు ముగ్గురు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న చెట్లు ఆ చెట్టు దగ్గర పొదల దగ్గర ఇదంతా కూడా డంప్ చేశారు. ఇంతకుముందు ఈ మండలంలో కూడా ఈ యాలాల్, పెద్దేముల్, అక్కడి నుంచి బషీరాబాద్, తాండూరు మండలాల్లో కూడా పోయిన సంవత్సరం కూడా వీళ్ళు ఈ నకిలీ పత్తి విత్తనాలు కొంతమంది రైతులకు అన్నట్టు మనకు సమాచారం ఉంది. వాటిని మనం ఇమీడియట్ గా సీజ్ చేసి వాటిని టెస్ట్ చేసి ఇవి జెన్యూనా కాదా అని చెప్పేసి తప్పకుండా వాళ్ళందరి మీద మనం చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.